హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో మనం చూస్తున్నట్టయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ అనేది మళ్ళీ తెర మీదకి వచ్చింది. అసలు దీని మీద ఎందుకు కాస్టింగ్ కోచ్ అనేది జరుగుతుంది, నిజానికి ఇది మ్యూచువల్ గా జరుగుతుందా, లేకపోతే నిజంగానే హీరోయిన్లుగా వచ్చే వాళ్ళని ఛాన్సుల కోసం డైరెక్టర్లు అవ్వచ్చు లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వాడుకుంటారు. సో దీని మీద మనతో విశ్లేషించడానికి సోషల్ యాక్టివిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ చిట్టుబాబు గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. సో చెప్పండి సార్, మీ విశ్లేషణ ఏంటి అసలు ఈ కాస్టింగ్ కోచ్ అనే దాని మీద? ఈ కాస్టింగ్ కోచ్ అనేది ఇది ఇప్పుడు ఒక ఫ్యాషన్ లాగా తయారైంది. ఓకే, అదే అనసూయ భరద్వాజ్ గారు ఏమన్నారంటే సెక్స్ అనేది మానవాళికి బేసిక్ నీడ్, అది అంతే. అది బాగానే చెప్పింది, మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? 100% బేసిక్ నీడ్ అది. సో అదే చెప్పిన తను మరి కాస్టింగ్ కోచ్ గురించి ఎందుకు రాంగ్ చెప్పుంటుంది మరి? అదే అదే అన్నా అని చెప్పి నువ్వు ఇదే భరద్వాజ్ అమ్మాయి అని చెప్పమను. ఎవరు చెప్పమను. ఇదిగో పలానా వ్యక్తి నన్ను అడిగాడు. ఎవరు అడిగారు? చాలా మంది అడిగారు, కొంతమంది అడిగారు, కొన్ని చోట్ల అడిగారు. కొన్ని అన్ని అని వద్దు, ధైర్యంగా మాట్లాడతా కదా, చెప్పు. ఆ రోజు నన్ను ఇలాంటి మనిషి ఇలా అడిగాడు, నేను రిజెక్ట్ చేశాను, నేను వేషం లేకపోవలేదు, ఇలాంటి ఈ మనిషి పలానా మనిషి, ఇదిగోండి ఆధారం. ఆ రోజు మేము కలిసి ఉన్నాం, కలిసి షూటింగ్ చేస్తున్నాం, ఇలా అడిగారు. లేదు ఆ రోజు నేను ఆఫీస్కి రమ్మంటే వెళితే నన్ను ఇలా అడిగాడు, చెప్పు, ఆ పేరు చెప్పు. ఊనే పేరు చెప్పకుండా గాలివాటంగా ఆనాడు ఒకనాడు అనగనగా ఒకనాడు లాంగ్ లాంగ్ ఎగో సో లాంగ్ ఎగో ఈ కథలు వద్దు. ఎవరో ఒకళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది అడిగారులేండి ఒకళ్ళు, ఇవన్నీ మాటలు వద్దు. బీ క్లియర్, బీ క్లియర్. యూ వాంట్ చెప్పాలంటే బీ క్లియర్. ఎస్, అది తప్పు అయితే డెఫినెట్ గా విల్ టేక్. అలాంటి వాళ్ళు నిలబడతాం, నువ్వు కరెక్ట్ చెప్పు. ఓకే సార్. అంతేగాని ఊని మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకుంటానికి, మిమ్మల్ని మర్చిపోకుండా ప్రజలు ఆల్రెడీ మర్చిపోయే పరిస్థితిలో ఉన్నారు, మిమ్మల్ని జనాలు మర్చిపోతున్నారు. మమ్మల్ని మర్చిపోకుండా ఉండటం కోసం అని మిమ్మల్ని మీరు ఏదో మీ ఇంతమంది చాలా మంది పడిపోయారు, మన చాలా మంది కోరుకున్నారు, మీరు చాలా గొప్ప పర్సనాలిటీ అని మిమ్మల్ని మీరు ఇండైరెక్ట్ గా ఫోకస్ చేసుకుంటారని చెప్పే మాటలుగా ఉన్నాయి తప్పితే దీంట్లో పెద్ద ఇది కనపట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా వ్యూవర్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.